सर्वार्थीटे नमोस्तुते धनुर्धराय विद्महे सर्वसिद्धैश्च धीमहि तन्नो धरा प्रचोदयात्। అయితే ఇక్కడ స్థలం తక్కువ ఉంది. ఏదేమైనప్పుడు ఫస్ట్ అభివృద్ధి తీసుకోవాలని మేము దాదా ప్రియా ఇంజనీరింగ్ అడగంగానే వెంటనే కావాలని యాక్సెప్ట్ చేసేందుకు ఎక్సలెన్స్ గారు నేను మరోసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రాజెక్ట్స్ వాళ్ళు పిల్లలు వచ్చి పెయింటింగ్ ఎలక్ట్రీషియన్ అవన్నీ కంప్లీట్ చేస్తాం. 1వ తరగతి నుంచి ప్రాంతాలు చేస్తున్నాం ఈ స్కూల్. ఇప్పుడు 6 నుంచి 14 ప్రస్తుతం మొదలు పెట్టారు. అది అవ్వగానే ఈ 3 డెమాలిష్ చేసేసి ఇక్కడ ఒక 6 అంతస్తులు బిల్డింగ్ కడితే రూమ్లు వస్తాయి. అప్పుడు 1వ తరగతి నుంచి ఫస్ట్ 10వ తరగతి, తర్వాత జూనియర్ అంటే అన్నీ చేస్తాం అంతే. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. నేను రిక్వెస్ట్ చేస్తే ఆ 4 రూములు వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. దానికి ఫ్లోరింగు, తర్వాత వచ్చి పెయింటింగ్స్, ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి. ఆ పార్ట్ వరకు మేము చేస్తామని ఇక్కడ రావటం జరిగింది. వారు ఇమీడియట్గా టేకప్ చేసేసి దాన్ని 1 మంత్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా ఇదే స్కూల్లో చదివి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి రాజ్పూరి రంగా అనే యొక్క విద్యార్థి ఈరోజు యాక్చువల్గా వీళ్ళు చిన్న ఒక స్టేజ్ని పిల్లలకి అసెంబ్లీకి స్టేజ్కి యాక్చువల్గా డొనేట్ చేశారు. ఆ రంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఇప్పుడు హెడ్ మాస్టర్ చెప్పారు, సార్ మీ స్టూడెంట్ అని సార్ ఆయనని. నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నా స్టూడెంట్ తను చదివిన స్కూల్లో ఈ విధంగా ఆ స్కూల్కి మళ్ళీ ఒక డొనేట్ ఎంత కావచ్చు, అది రూపాయి కావచ్చు, 1,00,000 కావచ్చు, 1 కోటి కావచ్చు, 10 కోట్లు కావచ్చు, ఏదైనా చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ ఆర్ శివకుమార్ మేజర్, ఆయన ఇచ్చి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి డొనేట్ చేశారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నెల్లూరులో ఈరోజు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. పరమేశ్వర్ బ్రదర్ వాడు ముందుకు వచ్చారు. ఈ విధంగా ఎడ్యుకేషన్ అల్టిమేట్గా డెవలప్ కావాలంటే ఎడ్యుకేషనే. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే చదవబట్టే. అందుకని హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలు ఇవ్వటమే ఈ ప్రభుత్వ లక్ష్యం, గౌరవమైన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో ఫస్ట్ ఈ 15 హై స్కూల్స్ చేసి తర్వాత మిగతా స్కూల్స్ కూడా చేస్తాం. ఈ దాతలు ఎవరైతే ముందుకు చేశారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.